ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఎలా అనిపించింది మ్యామ్? చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే ఎక్స్ట్రాగానే ఉంది, ఎక్స్ట్రాగానే నచ్చింది నాకు. ఓకే, నేను ఒకటి అనుకొని వచ్చాను కానీ ఫుల్ హ్యాపీ. నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ మ్యామ్. మీ ఫ్రెండ్ చేయించుకుంది ఆల్రెడీ. మీ ఫ్రెండ్ రెఫర్ చేస్తే మీరు మళ్ళీ వచ్చారు. ఆల్రెడీ మీరు కూడా మాకు ఒకసారి కూడా కాల్ చేస్తున్నారు మ్యామ్. 2 times ఏమో చేశాను, రావాలి అనుకుంటున్నాను, అలానే అయిపోతుంది. టైం సెట్ అవ్వలేదు. మా స్టాఫ్ ఎలా చేశారు మీకు? ఓకే, చాలా సూపర్. అసలు ఫ్రెండ్లీ లాగా ఉన్నారు, ఫ్రెండ్స్ లాగా ఉన్నారు కానీ స్టాఫ్లా అస్సలు లేరు. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. బాగా కర్లీగా ఉండింది. ఆ బ్రాండ్ వల్ల టైమ్స్ చేయించుకున్నా కానీ ఇంత స్మూత్గా రాలేదు. చాలా బాగుంది. అసలు నా మాట్లాడుతున్నా కానీ చెయ్యి వెళ్ళిపోతుంది అలా. మా బ్రాండ్ బొటెక్స్ చాలా బాగా వస్తున్నాం. దాన్ని ఎలాగైనా చేసుకోవచ్చు మనం. ఏ సర్వీస్ చేసుకోవచ్చు బొటెక్స్ క్రీమ్తో. బట్ దాన్ని మేము ఒక్కటే చేయగలుగుతాం, అలాగా ఇంకెవరు చేయలేదు. అలాగా ట్రీట్మెంట్ చేస్తారు, మేము బొటెక్స్ చేస్తారు. కాకపోతే ఏ హెయిర్కి అది బొటెక్స్ చేయాలా, లేకపోతే స్పా చేయాలా, టెంపరేచర్ లాగా ఎంత చేయాలి, అది మొత్తం మేము వరకే క్రియేట్ చేసింది. అలాగే మంచిగా సర్వీస్ చేపిస్తున్నాం కస్టమర్కి కూడా. మీకు అంతా ఓకే మ్యామ్? మా దగ్గర అంతా ఓకే, సూపర్. అసలు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. కాస్ట్ విషయం ఎలాగుంది మ్యామ్? రేట్ మెనూ కార్డుకి మేము ఇచ్చేదానికి ఎలాగుంది? అస్సలు నేను అనుకున్నా చాలా రీజనబుల్, చాలా సూపర్. అసలు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత బాగా చేస్తున్నారు. నాకైతే చాలా నచ్చింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అడ్జస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. అయితే థ్యాంక్ యూ.